జూన్ 29 సత్యమనే దట్టిని బిగించుకొనుట. లేఖనాలలో నడుముకు దట్టి కట్టుకోవడం అనేది బలాన్ని సూచిస్తుంది. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేదివి. కీర్తన 18:39. యథార్థతను ఒక సైనికుని నడుకట్టుతో లేదా దట్టితో ఎందుకు పోల్చారో మనం ఇదివరకు చూసాం. ఇప్పుడు మనం ఈ దట్టి యొక్క మరి ఒక ఉపయోగం గురించి తెలుసుకుందాం. అది నడుమును బలపరచడానికే కాకుండా సైనికుని యుద్ధ కవచాన్ని శరీరానికి గట్టిగా బిగించి ఉంచడానికి ఉపయోగపడుతుంది. లేఖనాలలో నడుముకు దట్టి కట్టుకోవడం అనేది బలాన్ని సూచిస్తుంది. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేదివి. కీర్తన 18:39. ఆయన బలాఢ్యుల నడికట్లను విప్పును. యోబు 12:21. ఈ పాఠ్యభాగంలో ఆయన వారి నడికట్లను వదులు చేయును అని హెబ్రీ మూలార్థం. యథార్థత అనే కృప క్రైస్తవుని నడకనంతటినీ స్థిరపరిచి బలపరుస్తుంది. దానికి విరుద్ధంగా వేషధారణ హృదయాన్ని బలహీనపరిచి అస్థిరపరుస్తుంది. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. యాకోబు 1:8. ఒక ఆత్మలో ఎంతటి యథార్థత ఉంటుందో అంతటి పరలోక పవిత్రత మరియు క్షయము కాని అనగా అక్షయ స్వభావం ఆ ఆత్మలో నిలుస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో లేదా అక్షయమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఎఫెసీయులకు 6:24. కాబట్టి ప్రతి ఆత్మీయ గుణం యొక్క బలము దానిలో ఉన్న యథార్థత పరిమాణంపైనే ఆధారపడి ఉంటుంది. యథార్థత అనేది క్రైస్తవునిలోని లోపాలను కప్పివేయడమే కాకుండా ఆత్మీయ పోరాటం కొరకు ఆత్మను సంపూర్ణంగా బలపరుస్తుంది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల వంకర బుద్ధి వారిని పాడు చేయను. సామెతలు 11:3. తన్ను తాను రక్షించుకోవడానికి వేసే రకరకాల తెలివైన వ్యూహాలు ఉన్నప్పటికీ వేషధారి చివరికి తన సొంత అస్థిరత్వంలోనే మునిగిపోతాడు. కానీ యథార్థత మాత్రం క్రైస్తవుణ్ణి ఎలాంటి ప్రమాదాలకైనా పైగా సురక్షితంగా నిలబెడుతుంది. ఇశ్రాయేలీల వేషధారణ ఎలాంటిదంటే వారు తమ హృదయమును స్థిరపరచుకోనని తరముగా ఉండిరి. వారు దేవుని విషయమై నమ్మకమైన మనస్సు లేని ఆత్మను కలిగి ఉండిరి. కీర్తన 78:8. పునాది మీద తిన్నగా అమర్చబడిన రాళ్ళు బలంగా నిలబడలేవు, ఎక్కువ కాలం మనలేవు. అదే కీర్తనలో వేషధారుల కొమ్మల నుండి వచ్చే చేదైన ఫలాన్ని మనం ఇంకా స్పష్టంగా చూస్తాం. వారు తమ పితరుల వలె వెనుకకు తిరిగి ద్రోహులైరి. మోసకరమైన విల్లు తప్పిపోవున్నట్లు వారు తొలగిపోయిరి. 57వ వచనం. లోపమున్న విల్లును వంచకముందు అనగా దానితో బాణం వేయకముందు దానిలో ఉన్న లోపం ఏమిటో నీవు పైకి చూడలేవు. కానీ ఎప్పుడైతే బాణాన్ని వెనక్కి లాగుతావో అది ముక్కలైపోతుంది. కపట హృదయంపై శోధన అనే ఒత్తిడి పడినప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ శోధనల ఎదుట యథార్థత ఆత్మను పవిత్రంగా ఉంచుతుంది. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. సామెతలు 10:9.